again. How old is he? Don't touch. Yeah? Take it. Okay. హలో ఎవ్రీవన్, దుబాయ్లో హాలిడేస్ అయితే వచ్చాయి. సో ఎక్కడికి వెళ్ళాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా జూ అయితే బాగుంటుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి జూకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ జూ వచ్చేసి ఆల్ కొనిన్ జూ అనమాట. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి, దీని ఓవర్వ్యూ, లోపల ఏ యానిమల్స్ ఉంటాయి ఏంటి మొత్తం చూద్దాము. సో ఇప్పుడైతే మేము డిస్కవరీ గార్డెన్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి ఫుజైరా దగ్గర ఉంటుంది. సో ఈ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 దిరమ్స్ ఉందన్నమాట. యాక్చువల్గా పిల్లలకి పెద్దలకి డిఫరెన్స్ అని ఏం లేదు. సో ఒక టికెట్ ప్రైస్ వచ్చి 25 దిరమ్స్ ఉందంట. ఫైనల్గా జూకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పార్కింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ అన్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళి పార్క్ చేసేసి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎంట్రీలో ఇలా 2 ఫ్లెమింగోస్ని పెట్టారనమాట, చాలా బాగుంది. సో ఇంకా వెళ్తూనే ఇంకా ట్రీస్ చూడండి, డేట్ ట్రీస్ అనమాట ఇవంతా. సో చాలా బాగున్నది రోడ్ కూడా. అవును. సో ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ 25 దిరమ్ అని చెప్పాను కదా. సో టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. సో లోపల ఇలా ఉంటుందన్నమాట వ్యూ. సో చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. సో ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేసి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వస్తానే మనకి జిరాఫీస్ అయితే కనిపిస్తాయి. సో చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి. భలే ఉంది కదా. నేహా, నేహా పడిపోతావు, జాగ్రత్త. నేహా ఫిష్. సో ఈ జూ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో చాలా రకాల బర్డ్స్ కానీ యానిమల్స్ని కానీ ఉన్నాయి. సో వీటిని కూడా వాళ్ళు చాలా కేర్గా చూస్తూ ఉన్నారనమాట. సో ఇదైతే కంప్లీట్గా ఫ్రీ అనమాట, ఎన్నైనా మన తలపైన పెడతారు. ఇది వెతుకో పాటు, ఇది పెట్టుకోవాలి. సో ఈ జూలో అయితే మనము నెంబర్ ఆఫ్ లయన్స్, జిరాఫీస్, మంకీస్ కూడా చూడొచ్చు. అలాగే ప్యారెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో లయన్తో ఎన్కౌంటర్ అనేసి ఒక ప్యాకేజ్ అయితే పెట్టాడు. సో అదైతే 200 dirhams అని చెప్పారనమాట. సో అదైతే మేము తీసుకోలేదు. సో యూజువల్గా లయన్ దగ్గరికి వెళ్ళి లయన్ని టచ్ చేస్తా, లయన్తో ఫొటోస్ కానీ అన్నీ దిగొచ్చు అనమాట. సో ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడండి, అది కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చేయదా బాగా భయం. ఏంటి బేబీ? చికెన్ పట్టుకెళ్ళిపోతే ఒకటి కోసుకొని తినేయచ్చువే. సో ఇక్కడ చూసినట్లయితే వైట్ ఫ్లెమింగోస్ చాలా పెట్టేశారనమాట. ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్, యానిమల్స్ చాలా ఉన్నాయి అసలు. స్టాండ్ చేయండి, ఇద్దరు స్టాండ్ చేయండి ఇట్లా. ఓకే, అలానే ఉండండి. చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే హార్సెస్, క్యామెల్స్ రెండు ఉన్నాయి. సో హార్స్ రైడ్ అయితే 5 dirham అంట, క్యామెల్ రైడ్ అయితే 10 dirham అని చెప్పారు. సో చూసారు కదా ఎన్ని హార్సెస్ కానీ క్యామెల్స్ కానీ కనిపిస్తున్నాయి మనకి. సో ఇదైతే ప్యారెట్ సెక్షన్ అనమాట. సో లోపలికి వెళ్తే నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ మన పైన వాలుతాయి అన్నమాట. సో అది ఇక్కడ లోపల ఉంటాయన్నమాట అది. సో ఇక్కడ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది, ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ చాలా బాగా వస్తుంది అనమాట వాటర్ ఫాల్ దగ్గర. ఇప్పుడైతే మనము చింపాంజీస్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇవైతే ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట పట్టుకొని. అవునువే, పో ముందుకెళ్ళి ఫోటో తీస్తా, బట్ టచ్ అయ్యకు. ఇక్కడ టర్టిల్స్కి గడ్డి తినిపిస్తున్నారనమాట. సో అవి పెడుతూ ఉంటే నీట్గా తింటూ ఉన్నాయి. తింటాను బాగా. అవునే, ఎంత ఉన్నాయో అసలు. సో ఇక్కడ చూసినట్లయితే చిన్న లయన్ ఉంది కదా అక్కడ. సో దానికి స్నానం అయితే చేపిస్తూ ఉన్నారు చూడండి. సో ఈ స్మాల్ ముఫాసాతో చాలామంది ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. సో అంత బాగుండింది ఈ ఆల్ క్వనన్ జూ దగ్గర అయితే. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పికాక్స్ని మనం చూడొచ్చు అనమాట. సో ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉండాలి. సో చాలా బాగున్నాయి ఇక్కడ.
Tiger. How old is he? Don't touch, don't touch. ఇక్కడ చూసినట్లయితే నఫాసాతో ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు చూడండి. సో అదే లయన్ అన్నమాట. సో ఈ జూలోనే మనకి పిల్లలు ఆడుకునే పార్క్ కూడా పెట్టారు. సో కొంచెం క్యామెల్ రైడ్ కానీ హార్స్ రైడ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత బోర్ కొడితే ఈ పార్క్లో కూడా ఆడుకోవచ్చు అనమాట. సో మా నేహ అయితే భలే ఆడుకునేసింది ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని ప్యారెట్స్నైనా మన తలపైన కానీ హ్యాండ్ పైన కానీ పెట్టుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో నేనైతే ఒక 3 పెట్టుకొని వీడియో తీసుకున్నాను అనమాట. సో చాలా బాగున్నాయి ఇక్కడ ప్యారెట్స్. ఒక్కొక్కటి చాలా వెయిట్ కూడా ఉంది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. సో ఇదంతా ఫ్రీ అనమాట. యాక్చువల్గా ఈ ప్యారెట్స్తో ఎన్కౌంటర్ అనేది ఫ్రీ అనమాట. రిమైనింగ్ అంతా మనకు ప్రైస్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు చింపాంజీ ఒకటి ఉంటుందండి. సో దీంతో పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు. మన నేహ సాధ్వి అయితే ఇంకా దగ్గరికి వెళ్ళడానికే భయపడుతున్నారనమాట. సో లాస్ట్లో అయితే జిరాఫీస్కి ఫుడ్ తినిపించాము. చాలా బాగుంది ఇది కూడా. సో ఒక 3 జిరాఫీస్ అయితే ఇప్పుడు వచ్చాయి. ఒక చిన్నది, ఒక 2 పెద్దవి ఉన్నాయి ఇక్కడ. సో అందరూ కూడా గడ్డి తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారు వాటికి. అవి కూడా చాలా కిందకు వంగి ఫుడ్ తింటున్నాయి చూడండి. ఎంత బాగా దగ్గరికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.